చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఈ ఎండాకాలం వెళ్ళిపోయి తొలకరి జల్లు మృగశిరకార్తె వచ్చేసింది కాబట్టి అందరికీ ఆరోగ్యం చాలా దెబ్బతింటారు. అందరూ మీరు దయచేసి కరక్కాయ మాత్రలు తయారు చేసే విధానం మీకు చెప్తున్నాను. పూర్వం అందరి ఇళ్లలోనూ ఈ కరక్కాయ మాత్రలు తయారు చేసుకుని ఉంచుకునేవారు. అది ఇప్పుడు పాత పడిపోయినాయి. కానీ ఇప్పుడు అది మళ్ళీ కొత్తదనంగా మళ్ళీ మనం తయారు చేసుకోవాలి. అది ఎలా తయారు చేసుకోవాలంటే కరక్కాయలు 2-3 సంవత్సరాలు పాత కరక్కాయ తెచ్చుకుని కన్నాకారంలో ఉంటుంది కరక్కాయ. పాత కరక్కాయ తెచ్చుకుని చింతకొట్టి మధ్యన గింజ తీసేసి ఒక 50 గ్రాములు కరక్కాయ పొడి తెల్లగొడ్డలో మూట కట్టేసి మనం అన్నం వార్చుకునేవాళ్ళం పూర్వం. అలాగా ఆ విధంగా బియ్యం ఎసరపెట్టి ఒక గ్లాసు బియ్యం దాంట్లో పోసి మరుగుతూ ఉండగా ఈ గుడ్డలు కట్టిన కరక్కాయ పొడి దాంట్లో వేసేసి అన్నం ఉడికిపోయాక దించి ఆ మూటను తీసి పక్కన పెట్టి అన్నం వార్చేసేయాలి. వార్చేస్తే అన్నం తీసుకుని పక్కన పెట్టుకుంటాం. ఈ గంజి వస్తుంది కదా, ఈ గంజిని మనం తాగితే కడుపులో ఉన్న కల్మషాలంతా పోయి చక్కటి ఫ్రీ మోషన్ అయిపోతుంది. అది కూడా ఆయుర్వేదమే, అది కూడా పారవేయకూడదు. ఈ అన్నమేమో ఆవులు పెట్టేసేయచ్చు. తర్వాత ఆ 50 గ్రాముల పొడి మెత్తగా పడుతుంది కదా, దాంట్లో గసగసాలు అంటే మనం గడ్డి గసగసాలు కాదు, అందరూ గడ్డి దొరుకుతాయి. నల్లమందు కాయలని ఉంటాయి, నల్లమందు కాయల్లో ఉంటుంది ఘాటు పెడితే పాలు వస్తుంది, నల్లమంది అవుతుంది. దాంట్లో గింజలు గసగసాలు అన్నమాట, ఒరిజినల్ అనమాట. అవి కాశ్మీరు, ఆఫ్ఘనిస్తాను అక్కడ దొరుకుతాయి. ఒరిజినల్ అని అడిగితే మనకి దొరుకుతాయి. అవి తెచ్చుకుని 50 గ్రాములు గసగసాలు, ఈ కరక్కాయ పొడి మెత్తగా నూరి శనగ్గింజల్లాగా చేసి నీడన 2 రోజులు ఎండబెట్టుకుని ఎండొచ్చే 1 గంటలో ఎండబెట్టుకుని సీసాలో నిల్వ చేసుకుంటే 2 సంవత్సరాలైనా సంవత్సరం కూడా నిల్వ ఉంటాయి. అవి అనేక రకమైన 15 రకాల ఆరోగ్య సూత్రాలకు పనిచేస్తుంది. జ్వరం వస్తే ఈ 2 మాత్రలు కప్పు నీళ్ళల్లో స్పూన్ జీలకర్ర వేసి మరిగించి 2 పొద్దున్న 1 మాత్ర, సాయంకాలం 1 మాత్ర వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. మళ్ళీ విరోచనాలు, వాంతులు, జలుబు వచ్చిన వాళ్ళకి మిరియాల పొడి 1/2 గ్లాసు నీళ్ళల్లో మిరియాల పొడి 1/4 చెంచా వేసి 2 మాత్రలు పొద్దున్న ఒకటి సాయంత్రం వేసుకుంటే జలుబు, దగ్గు, జ్వరం అన్నీ కూడా మటమయం అయిపోతాయి. కడుపు బహిష్టు నొప్పులు వస్తాయి కదా ఆడవాళ్ళకి, దానికైతే మాత్రలు ఇవే. అనుపాకం మాత్రం వేరే పెట్టుకోవాలి. బెల్లంలో అంత బెల్లం తీసుకున్న బెల్లంలో ఈ గింజ పెట్టుకుని పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి 3 పూట్ల వేసుకుంటే 3 రోజులు వేసుకున్నాం అనుకో బయట నొప్పులు ఇంకా మళ్ళీ జన్మలో రాలేదనుకో మళ్ళీ నేను కూడా అదే ప్రొసీడ్ చేయాలి. తర్వాత మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి 1/2 గ్లాసు నీళ్ళల్లో వేడి నీళ్ళలో సొంటి పొడి 1/4 కేజీ సొంటి పొడి వేసి 1/4 చెంచా సొంటి పొడి వేసి 2 పూట్ల వేసుకుంటే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఇది ముఖ్యంగా కంటి చూపుకు బాగా ఉపయోగపడుతుంది ఈ కరక్కాయ మాత్రలు. కంటి చూపుకి ఎలాగంటే కరక్కాయ మాత్రం తీసుకుని అరటిపండు ముక్కలో పెట్టుకుని మింగేసి ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే కంటిని నీళ్లు కారటం, కంటి చూపు మందగించడం, క్యాట్రాక్ట్స్, కంటి కింద కాయలు రావడం అన్నిటికీ చాలా ఉపయోగం. అనేక రకమైన ఉపయోగాలు అన్నమాట. కంటికి చాలా ఉపయోగపడుతుంది కరక్కాయ మాత్రం. అందుకని మీరందరూ కరక్కాయ మాత్రం తయారు చేసుకుని సీసాలో పోసుకుని ఉంచుకుంది ఈ 10-15 రకాల ఉపయోగాలు మీరు పొందుతారని ఆశిస్తున్నాను.